భగవద్భక్తులందరికీ నమస్కారం. పోలిపాడ్యమి దీపారాధన. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో మార్గశిర శుక్ల పాడ్యమి నాడు ఆచరించే పోలి స్వర్గం నోము ఒకటి. ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్న ఈ నోమును నేటి తరం స్త్రీలను కూడా ఆచరింపజేస్తోంది. కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి ప్రపత్తులతో ఆరాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన మహిళలు అమావాస్య మర్నాడు, మార్గశిర మాసం తొలి రోజు పాడ్యమి నాడు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీక మాసం పూజలు, వ్రతాలు, నోములు పూర్తయినట్టు. ఆ రోజునే పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠాన్ని చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు. ఇక కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ ఇది. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా అమిత ఆసక్తి. అదే ఆమె అత్తగారింటికి కంటకింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉన్నదని అత్త అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది. కోడళ్లతో కలిసి నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనని దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది అందుబాటులో ఇంట్లో లేకుండా జాగ్రత్త పడేది అత్త. అయితే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నని రాసి పోలి దీపాన్ని వెలిగించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు నదీ స్నానం చేసి కార్తీక దీపాలను వదిలేందుకు అత్త వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి రోజులాగే కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలు దీవించగా ఆమెను ప్రాణంతో స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవదూతలు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు. పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అందుకే అమావాస్య మర్నాడు పాడ్యమి రోజు పోలిని తలుచుకుంటూ ఆమెలా స్వర్గద్వార ప్రవేశం కలగాలని కోరుకుంటూ తెల్లవారుజామునే నదిలో స్నానమాచరించి దొప్పలలో దీపాలు వెలిగించి వదిలిపెడితే కార్తీక మాసం అంతా నదీ స్నానమాచరించిన, దీపాలు వెలిగించినంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా భక్తుల అపార విశ్వాసం.